మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి పారుదల శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకాలపై చర్చించారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతల్లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం కానీ సూచనలు అందించారు? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రధానంగా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఏదైతే ఇటు పంచాయతీ అదేవిధంగా రూరల్లో ఎక్కువగా దెబ్బతిన్నటువంటి రోడ్లు, సరైనటువంటి తాగునీరు, వీటి మీద ప్రధానంగా కూడా దృష్టి సాధించారు. అయితే ప్రధానంగా కనుక చూసుకుంటే త్వరలో ఏదైతే జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రధానంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు సంబంధించి కూడా ఈ ప్రాజెక్ట్ అనుసంధానం చేస్తున్నారు. ఏదైతే సాస్కి స్కీమ్ కింద ప్రధానంగా ఈ పల్లె పండుగ 2.0 మిషన్, అదేవిధంగా సమితా పనులకు సంబంధించి కూడా పనులు దాదాపుగా పరిశీలించబోతున్నారు. ఏదైతే గుంతలు లేనటువంటి రోడ్లు, అదేవిధంగా స్వచ్ఛ జలం, దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వీటన్నిటికీ పెద్దపీట వేయబోతున్నారు. ఏదైతే రాష్ట్రంలో అనేక పంచాయతీరాజ్, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి మరియు ఏదైతే తాగునీరు, గ్రామీణ త్రాగునీరుకి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అక్కడి నుంచి కూడా ఒక్కొక్కటిగా పల్లెలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే పల్లెలు ఏదైతే ఉన్నాయో వాటి పంచాయతీలు, వాటికి సంబంధించినటువంటి నిధులు, అంటే ముఖ్యంగా ఆ నిధులు ఏదైతే సరైనటువంటి సమయంలో కనుక వారికి అందించగలిగితే ఏదైతే ఆ పల్లెల్లో కావాల్సినటువంటి కనీస అవసరాలు, మరి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆ పంచాయతీలోకి సరైనటువంటి నిధులు సమకూరిస్తే కనుక ఖచ్చితంగా ఆ పంచాయతీని ఆ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్లే దాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఉంటుంది. కాబట్టి వాటికి అడుగులు వేశారు. అదేవిధంగా ముఖ్యంగా త్రాగునీరు అనేది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే కొంత ఏదైతే అడవి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయి, ఈ అటవీ ప్రాంతాల్లో సరైనటువంటి త్రాగునీరు కావచ్చు, వసతులు కావచ్చు, పంచాయతీల్లో సరైనటువంటి రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖపట్నం, లేదంటే ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటు రాయలసీమలో కూడా త్రాగునీరు సరైనటువంటి విధానంలో లేదు. కాబట్టి ఇలాంటి చోట్ల ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో వారికి మంచినీటి సదుపాయం కల్పించేటువంటి విధంగా, పూర్తి స్థాయిలో సరైనటువంటి మంచినీటిని అందించేటువంటి విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి రోడ్ల నిర్మాణం అయితే గనక పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంగా చేపట్టాలి. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి కార్యాచరణగా ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా చేయాలనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారో ఆ నిర్ణయానికి అధికారులందరూ కూడా ఏదైతే చేయాలనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని విషయాలపైన పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే తాను ఇచ్చినటువంటి ఆదేశాలపైన పూర్తిగా నిధులు ఉన్నా సరే కొంచెం ఇంజనీరింగ్ విభాగంలో కొంత అలసత్వం ఉంది, దీన్ని ఖచ్చితంగా కూడా మార్చుకోకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది పైన కూడా పవన్ కళ్యాణ్ వారికి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అంటే ఇంకా త్వరితగతిన ఈ రోడ్లు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి త్రాగునీరు అన్నిటిపైన కూడా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి పరిస్థితిని అటు పంచాయతీరాజ్, ఇటు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. అటు కమిషనర్తో కావచ్చు, ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీతో కావచ్చు, ప్రత్యేకంగా ఆయన పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ప్రతి నెల ఒక రివ్యూ సమావేశం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, పల్లెలు, అదేవిధంగా ఈ త్రాగునీరు, గుంటల రోడ్లు లేనటువంటి సరైనటువంటి రోడ్లు లేనటువంటి ప్రాంతాలపైన ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారనేది పవన్ కళ్యాణ్ చూడవచ్చు. ఖచ్చితంగా దీనిపైన పురోగతి అయితే ఖచ్చితంగా అవసరం. పల్లె పండుగ 2.0ను కూడా త్వరలో ప్రారంభించాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. సింధు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.